చెప్పు. ఏంటి? ఉల్లిపాయలు కోస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసాను. ఉల్లిపాయలు కోస్తున్నాను. ఇవన్నీ కోసాక హాయ్ అండి. దోసకాయ బీరకాయ వండి వీడియో పెడతాను. రెసిపీ చూపిస్తానండి. నువ్వు వస్తుంది, నేను వచ్చేసి దాదా వస్తుంది. నేను ఇలాగే ఉంచుతా. ఫస్ట్ వాయిస్ కదండి, ఇలా కొట్టి అనమాట వీడియోలు తీసేటప్పుడు. మాట రాక కుదరక ఈ విధంగా చేయాల్సి వస్తుంది. మాకేమో ఎదురుండి నవ్విస్తుంది, నాకేమో నవ్వేమో ఆగట్లేదు. ఇదనమాట సంగతి. వండేటప్పుడు వీడియో తీస్తానండి, అప్పుడు పెడతానండి. పచ్చిమిరకాయ కోసి వాటికి సపరేట్ చేస్తున్నానండి. సపరేట్ చేశాక వండే విధానం మీకు చూపిస్తాను. ఇదిగోండి కూరలన్నీ కోసుకున్నాను. దోసకాయ అన్నీ చేదులుపోను, ఇది ఒకటి మిగిలింది. బీరకాయ కూడా అంత అయ్యింది. అన్నీ కోసుకున్నాను. నా ఒక్కదానికి కూర. మక్కలకేమో కోడిగుడ్లు వేపుడు వేస్తున్నాను. ముందు నా కూర వేసేస్తున్నాను. నూనె కొంచెం ఉంది కాబట్టి ఒక గరిటె వేసుకొని, బీరకాయ కూర కొంచెం తక్కువే పట్టిద్ది కాబట్టి దోసకాయకి బీరకాయకి కొంచెం గరిటె వేసుకున్నా. దోసకాయ కూరకి రెండు తాలి మినుసులు కొంచెం వేసుకుంటాను. వంట దగ్గరికి రావట్లేదుగా, ఏది ఎక్కడుందో కూడా తెలియట్లేదు. చాలా నెలలు అయిందిగా వంట మానేసి. ఎక్కడ లేవంట, అవసరం లేదు వేసేమా అక్క, వేసేస్తా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను. కొంచెం ఇది వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగినాయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేస్తుంది, 1/2 స్పూను. ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దోసకాయ ముక్కలు ఇవి తొందరగానే మగ్గుతాయి కాబట్టి నేను రెండు కలిపి మొత్తం కలిపి వేసేస్తాను. అన్నీ మగ్గాయి కదా, అందుకని వేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక ఉప్పు కారం వేస్తాను. సన్న మంట మీద కొంచెం మగ్గనిస్తాను. ఈ లోపల కళాయి అంటించాను, కొంచెం బాగా కాలుతుంది కళాయి. నూనె పోస్తున్నాను.
గుడ్లు వేపుకోవాలి కదండి, కోడిగుడ్ల కారం. కొంచెం నేనైతే గుడ్లు వేపుతాను. గుడ్లు వేపాక అప్పుడు నూనె ఉంటుంది కదండి, అందులో ఇంకొక గరిటె వేస్తాను. ప్రస్తుతానికి గుడ్లు వేపుతాను. మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మా అక్క ఈ అట్ల కాడ కొంది, నాకు ఎందుకని నచ్చింది, అందుకని దీంతోనే ట్రై చేస్తాను. మనసు అది తగ్గించుకోవాలి, ఎందుకంటే నాకు అసలే భయం ఎక్కువ. గుడ్లు కొంచెం పేలుతాయేమని. కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకున్నాను అనుకోండి. కోడిగుడ్ల కారంటే ఆ టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారని నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి గుడ్లే వేపేసుకున్నాను, లైట్గా దోరగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె కొంచెం వేపుడు కదండి, సరిపోనట్టు అనిపించింది. ఇంకొక గరిటె పోస్తున్నాను. ఇందాక 2 గరిటెలు పోసా కదా, ఇప్పుడు 2.5 సరిపోతుంది వేపుడు కావాలి. యూట్యూబ్ ఎడిదిరిగి నూనె కాగుంది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి కొంచెం మంట తగ్గించి వేపుతూ ఉంటా. వేసేస్తా. మనం మూత వేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా. కొంచెం మంట తగ్గించి లైట్గా మూత వేస్తాం. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది మొత్తం. మా బాబాయ్ ఎక్కడిస్తున్నాడు గట్టి. ఇదైతే లైట్గా మగ్గింది. బీరకాయ దోసకాయ మగ్గిపోయినాయి. దీనికి ఉప్పు కారం సరిపడా వేస్తాం. కల్లుపు మంచిది కాబట్టి కల్లుపు ఎక్కువ వాడతానండి. వేపులకైతే సాల్ట్ వేస్తాను. ఇది మగ్గిపోయిద్ది కాబట్టి కొంచెం నీరు ఉంటుంది కాబట్టి కరిగిపోయిద్ది కాబట్టి కల్లుపు వేస్తాను. కొంచెం పసుపు, కారం తర్వాత వేస్తాను. ఇంకొంచెం మగ్గాక వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు అయ్యాక వేస్తా కారం. దగ్గరే ఉండగా మీడియం సైజు మంట. నా కూరలోకి బీరకాయ దోసకాయ నా కూర ఉంది కదండి, నా కూరలోకి కొంచెం కారం తక్కువ, అందుకని కారం కొంచెం 1/2 స్పూన్ వేసిన. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను, నేను ఉప్పు కారం తక్కువ తింటాను. ఇక నా కూర సన్న మంట మీద మగ్గుతూ ఉంటుంది. ఇక మా అక్కల కూర ఏమో కొంచెం ఏగినట్టు అనిపించినాయి. ఉప్పును పసుపు వేసి కాసేపు వేపి
సాల్ట్ వేస్తున్నాను. ఎప్పుడు కదండి సాల్ట్ వేస్తున్నాను. మా బావేమో ఎనకటండి కోరసిస్తున్నాడు. ఫస్ట్ సార్ కదండి డైరెక్ట్గా నేను యాంకరింగ్ చేయడం, అది కానీ కొంచెం కొత్తగా ఉంది. మాట్లాడటం ఇది కోడిగుడ్లు, కారానికి ఉప్పు పసుపు వేసా. కొంచెం బాగా వేగాక కారం వేసి గుడ్లు వేయాలి. నా కూర మగ్గుతుంది. మా కాళ్ళు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. మా పెద్ద కాళ్ళు, మా కాళ్ళు అంటే నా కాళ్ళే పెద్ద కాళ్ళు. కాశీ వెళ్తుందండి. 5 ఊర్లు. ఏ ఊర్లోమా వెళ్తున్నావు? కాశీ, అయోధ్య, ఆగ్రా, శ్రీకృష్ణ జన్మస్థలం బృందావనం, బర్సానా అండ్ ఫైనల్గా ఢిల్లీ, తర్వాత విజయవాడ. ఈ కాళ్ళేనండి మమ్మల్ని యూట్యూబ్కి ఖాళీగా ఉంటున్నారు, ఎందుకు అత్తయ్య మీకు కాలక్షేపం అయిద్దని చెప్పి యూట్యూబ్ నేర్పించింది ఈ కాళ్ళేనండి. మా అక్క ఏమో స్టార్ట్ చేసింది. ఈ కాళ్ళన్నీ యూట్యూబ్ యాంకర్ అదే వాయిస్ ఎలా ఇవ్వాలి, ఎలా పెట్టాలన్నది, ఎడిటింగ్ ఎలా చేయాలన్నది నేర్పిస్తుంది. కానీ మా కొంచెం మట్టి బొర్రలు కదండి, వెళ్ళట్లేదు అనమాట మా కాళ్ళు. ఇదండి సంగతి. ఇక లగేజీ సర్దుకుంటుంది. మా మనవడు పడుకున్నాడు అక్కడ, అందుకని కొంచెం తీరుబాటుగా సర్దుకుంటుంది అనమాట. ఇంకా ఈ పొయ్యి మీద అన్నం పెట్టేసా. ఇది కొంచెం మగ్గాల్సి వస్తుంది, మగ్గుతుంది. కోడిగుడ్లు కొంచెం ఉల్లిపాయలు తగ్గినాయండి. కారం వేస్తున్నాను. కారం వేసాక కొంచెం మగ్గాక గుడ్లు వేస్తాను అనమాట. నా మొహం కనబడట్లేదు, ఇక్కడ ఫోన్ సెట్ అవ్వాలి. 1 2 3 వేసా. కొంచెం కోడిగుడ్డు కారం అన్నాను కదా, అందుకని కారంగా ఉండాలని 3 వేసా. మంట తగ్గించేసి సన్న మంట మీద కొంచెం ఇది వేగేటట్టు పెట్టండి. వేగాక కొంచెం మగ్గాక గుడ్లు వేయండి. చాలా నాళ్ళైంది కాళ్ళు ఇరిగి ఆపరేషన్ అయ్యి రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇదే వంట చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నాళ్ళకి వంట, 5 నెలలకి. లాస్ట్కి గుడ్లు కూర అయిపోయిందండి. ఇంకా కట్టేశాను, దించేశాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.